అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిల్లి కోసం పార్ట్ 5 విందాం. ఈ ఒక్కసారికి వెళ్తాను ఇషాన్, ఉండబట్టలేకంది వసుమతి. తల్లి వెళితే ఏం చెప్తోందో అన్న ఆలోచన వచ్చి, నీకు అంతగా వెళ్ళాలనుంటే వెళ్ళు, తనకేం పట్టనట్టుగా అన్నాడు ఇషాన్. గుమ్మంలోకి వెళ్ళగానే అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆగిపోయింది వసుమతి. బాబుకి ఏదో తినిపించినట్టుంది. వాడు మూతి నిండా చేసుకుని వర్షిణి మొహం అంతా రుద్దుతున్నాడు. ధ్రువ్, నీ సొల్లు నాకు అంటించకరా అని నవ్వుతూ అంటూ వాడిని దూరంగా పెట్టి చూసి ఇంకా ముద్దుల వర్షం కురిపించింది తన మీద. దాంతో బాబు కిలకిలా నవ్వుతూ వర్షిని హత్తుకుపోయాడు. ఆ దృశ్యాన్ని వసుమతి అలానే చూస్తుండిపోయింది. ఇంతలో అమృత వర్షిని ఎందుకో తలెత్తి చూసేసరికి గుమ్మంలో కనిపించింది వసుమతి. అంతే, కంగారుగా లేచింది. ఆవిడ లోపలికి ఆహ్వానించాలన్న మర్యాద కూడా మర్చిపోయింది. ఈవిడెందుకు వచ్చిందా అనే భయం కలిగి నోట్ల నుంచి మాట రావడం లేదు. ఇంతలో ఆవిడే, ఏం చేస్తున్నావమ్మా అంటూ పలకరించింది. ఆ మాటతో తేరుకుని రెండాంటీ అని ఆహ్వానించింది వర్షిణి. ఆవిడని చూడగానే బాబు చేతులు చాపాడు. వాడిని ఎత్తుకుని ముద్దులు కురిపించింది ఆవిడ. మీరు కూర్చోండి అంటూ బాబుని తీసుకోబోయింది వర్షిణి. ఉండని అమ్మా అంది వసుమతి. మీ బట్టలు పాడు చేస్తాడు, అంత సొల్లు చేసుకున్నాడంటూ కొడుకుని తీసుకుని మొహం కడిగి బట్టలు మార్చి హాల్లోకి వచ్చి ఏం మాట్లాడాలో తెలియక నిలబడిపోయింది. అమృతవర్షినికి లోపలే తెలియని కంగారు భయం కలిగింది. ఇషాన్ ఏమైనా చెప్పాడా అనుకుంది. అడగడానికి వచ్చిందా? చెప్పుండట్లే, ఏమని చెప్తాడులే, తను చేసిన వెధవ పని అని కోపంగా అనుకుంది. ఇంతలో వసుమతి, వర్షిణి, బాబుని పంపించడం లేదేంటమ్మా అని అడిగింది. ఉదయం నుంచి వాడిని వదిలే ఉంటాను కదా ఆంటీ, అందుకే. నువ్వు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా పంపించడం లేదే అంది వసుమతి. ఆ మాటకి ఆమెకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. నిలబడ్డావే, కూర్చోమ్మా అంది వసుమతి. ఆమెకి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది వర్షిణి. బాబుని చూడకుండా ఉండలేకపోతున్నానమ్మా, మా మధ్య ఏదో ఉందనిపిస్తోంది. ఈ మాట వినగానే అమృతవర్షిణి మొహం ఎర్రగా కందిపోయింది. మీ అంకుల్కే కాదు, మా ఇషానికి కూడా బాబు బాగా చేరికయ్యాడు. మీ అంకుల్ రోజు బాబుని అడుగుతున్నారు. కనీసం ఒక్క 10 నిమిషాలన్నా పంపించమ్మా అంది వసుమతి. ఆవిడలా అడుగుతుంటే కాదని ఎలా చెప్పాలో అర్థం కాలేదు వర్షినికి. నా బాధ ఈవిడికి అర్థం కాదు, నేను చెప్పలేను. తనకు అగ్ని పరీక్షలా ఉంది. ఏమ్మా, ఏం మాట్లాడడం లేదు అందావిడ. ఆ మాటతో వర్షిణి ఉలిక్కిపడుతూ, ఏంటా ఆంటీ అని అడిగింది. ఆవిడ బాబుని తీసుకుని ముద్దు పెట్టుకుంది. మా ఇషాన్కి వీడంటే చాలా ఇష్టం, వీడు రాకపోవడంతో వాడు కూడా బెంగ పెట్టుకున్నాడంది. ఆ మాటకి ఏమనలేక ఓ వెర్రినవ్వు నవ్వింది వర్షిణి. వర్షిణి, బాబుని తీసుకుని మా ఇంటికి రావచ్చు కదమ్మా, కాస్త కాలక్షేపంగా ఉంటుంది అంది. ఆ మాటకి ఏం మాట్లాడలేక చిన్నగా నవ్వూరుకుంది వర్షిణి. మీ పెద్దవాళ్ళని ఎవరైనా తోడుగా ఉంచుకోవచ్చు కదమ్మా, ఒంటరిగా ఇబ్బంది పడకపోతే అంది. ఇబ్బంది ఏం లేదా ఆంటీ, మమ్మీ డాడీలు వాళ్ళ పనులతో బిజీగా ఉంటారు, అందుకే వద్దన్నాను. అవునా, పోనీ అత్తమామలు ఉండొచ్చు కదమ్మా అంది. ఈ సంభాషణ ఇబ్బందిగా ఉన్నా భరిస్తూ, వాళ్ళు కూడా బిజీయేనండి అంది. ఆడపిల్లవి ఒక్కదానివి ఎలా ఉంటున్నావమ్మా అంటూ సానుభూతి వ్యక్తం చేసింది ఈవిడ. అమృతవర్షిని ఏం మాట్లాడలేదు. ఆవిడే అవి ఇవి మాట్లాడసాగారు. ఈవిడ త్వరగా వెళ్ళిపోతే బాగుండనుకుంది వర్షిణి. వర్షిణి, బాబుని తీసుకుని వెళ్తాను అందావిడ. ఏమనుకోకుండా ఆంటీ, నిద్రపోయే టైం అయిందంది. ఆవిడంత అవమానంగా అడుగుతుంటే కాదండం బాధగా ఉంది. ఆ మిషాన్ తల్లి కాకపోతే ఎంత బాగుండేది, సంతోషంగా బాబుని పంపించేదాన్ని అనుకుంది వర్షిణి. నిద్రపోతే పోయాడులేమ్మా, కాసేపు తీసుకువెళ్తాను, త్వరగానే పంపిస్తాను. పోనీ నువ్వు కూడా రాకూడదు అని అడిగింది. నాకు పనుందండి అంది వర్షిణి. సరే, నేను బాబుని తీసుకెళ్తాను, త్వరగానే పంపిస్తాలేమ్మా అంది. ఏం చెప్పి కాదనాలో వర్షిణికి అర్థం కాలేదు. వద్దంటే ఆవిడెక్కడ బాధపడతారో అనిపించింది. అమృతవర్షిణి మౌనంగా ఉండడంతో, ఏమ్మా, మా ఇంటికి పంపించడం ఇష్టం లేదా అదోలా అయిపోతూ అడిగింది వసుమతి. ఆ మాటకు అమృతవర్షిణి కంగారు పడుతూ, లేదా ఆంటీ, నిద్రపోయే టైం కదా అని అన్నానంతే. బాధను పైకి కనిపించకుండా నీరసంగా అంది. స్వయంగా ఇంటికొచ్చి అడిగితే కాదనడం బాగుండదు. మొన్నటి వరకు పంపించి ఏ కారణం లేకుండా
ఇప్పుడు హఠాత్తుగా పంపించనంటే ఎవరికైనా అనుమానం వస్తుంది. ముఖ్యంగా ఈవిడికి అనుమానం వచ్చిందంటే అమ్మో ఇంకేమైనా ఉందా, పంపించకపోతే వాళ్లే ఊరుకుంటారనుకుంటే ఈవిడ సరాసరి ఇంటికే వచ్చింది. ఇవన్నీ ఆలోచించి తనకు పంపించడం ఇష్టం లేకపోయినా ఊ అనేసింది. ఆ మాటతో థ్యాంక్స్ అంటూ బాబుని తీసుకుని వెళ్ళిపోయింది వసుమతి. ఎందుకో తెలియదు, అమృతవర్షిణి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇక రోజు పంపించక తప్పదేమో. 2 చేతుల్లోనూ తలదాచుకుంది. ఇషాన్ టెన్షన్గా ఎదురు చూస్తున్నాడు. వర్షిణి ఏమందో, బాబుని పంపిస్తుందో లేదో అనుకుంటూ ఒకచోట కూర్చోలేక నిలబడలేక అటు ఇటు పచార్లు చేయసాగాడు. బాబుని ఎత్తుకుని వస్తున్న తల్లిని చూడగానే మొహం సంతోషంతో విప్పారింది ఇషాన్కు. అతని ప్రమేయం లేకుండానే పరుగులాంటి నడకతో వెళ్ళి గబాలను వాడి గుండెలో హత్తుకున్నాడు. ఎప్పటిలా మళ్ళీ అదే భావం. అనిర్వచనీయమైన ఆనందంతో మనసు మోగపోయింది. ఇషాన్, నీకు కూడా బాబుపై బెంగ వేసినట్టుంది అని అడిగింది వసుమతి. అవునమ్మా తడబాటుగా అన్నాడు. నేను వీడి కోసం ఎందుకింత ఆరాటపడుతున్నాను, వర్షిణి కొడుకుని నేను దగ్గరికి తీయడం ఏంటి? నిజానికైతే వీడి మీద ద్వేషం కలగాలి, అంతేకాని విచిత్రంగా వీడి కోసం నా ప్రాణం కొట్టుకుంటోంది. నాలో ఈ బలహీనత ఏంటి? తను తాను ప్రశ్నించుకున్నాడు. మమ్మీ వీడిని ఎందుకు పంపించడం లేదట అని అడిగాడు. ఉదయం నుంచి తన బాబును వదులుంటుంది కదరా, తనకు మాత్రం వీడు కాకపోతే ఎవరున్నారు అంది. కాదు, కోపంతో పంపించలేదు అనుకున్నాడు. ఒక్కతే ఏంటమ్మా, తన హస్బెండ్ ఉండరా కుతూహలంగా అడిగాడు. అతను అమెరికాలో ఉంటాడు, వర్షిణి ఒంటరిగా బాబుతో ఉంటోందంది. ఓహో, భర్తగారు అమెరికాలో ఉంటాడన్నమాట. అక్కసుగా అనుకుంటూ అస్సలు పంపించదనుకున్నాను. ఎలా పంపించిందమ్మా అప్రయత్నంగానే అనేశాడు. ఆ మాటకి ఆవిడ కొడుకు వైపు విచిత్రంగా చూస్తూ నేను అడిగేసరికి కాదనలేకపోయినట్టుంది. ఒరే, నువ్వు త్వరగా పెళ్లి చేసుకుని వీళ్ళలాంటి బంగారు బాబును కనరా, నా ముచ్చట తీరుతుంది. ఇలా పక్కింటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా తప్పుతుంది అందావిడ. ప్రతిదానికి నా పెళ్లి విషయం ఎత్తుతావు చిరుకోపంగా అన్నాడు. మరి ఏం చేయమంటావురా, ఉన్నది నువ్వు ఒక్కడివే, నా కోరిక తీర్చాల్సింది నువ్వే కదరా అందావిడ. చేసుకుంటానని మాటిచ్చానుగా అన్నాడు ఇషాన్. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ సంవత్సరం నీ పెళ్లి చేసేది ఖాయం ఖచ్చితంగా అంది. కానీ అతనేం మాట్లాడలేదు. బాబు వైపు చూస్తూ వీడికి అన్ని వర్షిణి పోలికలే వచ్చాయి. ఆ రోజు నేను అలా చేయకపోతే వీడు నాకే పుట్టేవాడు. వర్షిణి జీవితాంతం నాకు తోడుగా ఉండేది. నా చేతులారా నేనే నా వర్షిని దూరం చేసుకున్నాను. నన్ను తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమించింది. ఆ ప్రేమను నేనే కూలదోసుకున్నాను. ఈషు అని ప్రేమగా పిలిచిన ఆమె పిలుపు ఇంకా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. తను నాపై పెంచుకున్న ప్రేమను, నమ్మకాన్ని, ఆశలను ఉమ్ము చేశాను. నన్ను నమ్మించి మోసం చేశాను తన్ని. తను జన్మలో నన్ను క్షమించదు. ఎలాగైనా ఒకసారి తన్ని కలిసి క్షమాపణ అడగాలి. సంవత్సరంగా తన కోసం ఎంత వెతుకుతోంది చెప్పాలనుకున్నాడు. ఏంట్రా ఇషాన్, ఏదో ఆలోచిస్తున్నట్టున్నా అంది వసుమతి. ఆ మాటకతను ఉలిక్కిపడుతూ ఏం లేదు అంటూ బాబును కాసేపు నా రూంలోకి తీసుకెళ్తానన్నాడు. వాళ్ళమ్మ త్వరగా పంపించమంది, నిద్రపోయే టైం అయిందంట. మళ్ళీ పైకి ఎందుకురా అంది. కాసేపట్లో తీసుకొస్తాలే అమ్మా అంటూ తన గదిలోకి వచ్చాడు ఇషాన్. బాబుని తన గుండెలపై కూర్చోబెట్టుకుని ఎరాధరు, మీ డాడీ నాకంటే అందంగా ఉంటాడా అసూయగా అన్నాడు. వాడికి ఆ మాట అర్థం కాక అతని వైపు చూడసాగాడు. ఓ, నేను అడిగింది నీకు అర్థం కాదు కదా. మీ అమ్మ నా సొత్తురా, ఆ సొత్తుని మీ డాడీ దొంగిలించాడు. తప్పు కదరా. మీ అమ్మకి ఇంకా నా మీద కోపం తగ్గలేదనుకుంటా, అందుకే నేను మా ఇంటికి పంపించడం లేదు. ఇక నుండి రోజూ నిన్ను రప్పిస్తాను, ఏం చేస్తుందో చూస్తాను. నా జట్టుంటావా నువ్వు అని తను చెయ్యి అందించాడు. వాడికి ఏమర్థమైందో అంటూ చెయ్యి అందించాడు బాబు. మీ అమ్మకంటే నువ్వే నయన్రా అంటూ తన బాధంతా వాడితో వెళ్ళగక్కాడు. వాడికి అర్థం కాకపోయినా ఇషాన్ మాటలకు ఊకొట్టాడు. వాడు తను చెప్పేదంతా వింటూ ఊకొడుతుంటే ఇషాన్ సంతోషపడ్డాడు. కాసేపటికి బాబుని తీసుకుని కిందకొచ్చాడు ఇషాన్. హాల్లో కూర్చుని తల్లి తండ్రి సీరియస్గా మాట్లాడుకుంటున్నారు. సంతోష్ గారిని చూడగానే బాబు కేరింతలు కొడుతూ ఆయన మీదకు దూకడానికి ప్రయత్నం చేశాడు. అది చూసిన ఆయన వాడిని ఎత్తుకుని ఏరా, ఈ మధ్య మా ఇంటికి రావడం లేదే అంటూ వాడి బుగ్గలు ముద్దాడారు. బాబు ఎగురుతూ ఆయన మీసాలను పట్టుకోవడానికి చూస్తుండగా ఏంట్రా, మొదటి నుంచి నీ కన్ను నా మీసాలపై పడింది, ఇవి పీకేస్తే మా ఆయన నా మొహం కూడా చూడదురా నవ్వుతూ అన్నాడు ఆయన.
కానీ వాడు మాత్రం తన ప్రయత్నాన్ని మానలేదు. పోనీ వాడికి అంతగా నచ్చినప్పుడు ఇచ్చేయండి అంది వసుమతి. నువ్వు మీసాలు లేకుండా నన్ను భరిస్తానంటే నాకేం అభ్యంతరం లేదు, ఇచ్చేస్తాను నవ్వుతూ అన్నాడు ఆయన. ఇచ్చేయండి, పర్వాలేదు, వీడి కోసం భరిస్తానంటూ నవ్వింది ఆవిడ. ఏరా, నా మీసాలు కావాలరా నీకు అని అడిగారు. అన్నాడు బాబు. వాడి సమాధానానికి ముగ్గురు నవ్వారు. వీళ్ళు నవ్వుకుంటుండగా రిత్విక్ వచ్చి, అమ్మమ్మ, అక్క బాబుని తీసుకురమ్మంది అన్నాడు. కాసేపు కూర్చోరా, పంపిస్తాను అంది వసుమతి. లేదు, అక్క అర్జెంటుగా తీసుకురమ్మంది అన్నాడు. నేను చెప్తాను లేరా, నువ్వు కూర్చో అందావిడ. అయిష్టంగా కూర్చున్నాడు రిత్విక్. రిత్విక్, రేపటి నుంచి నువ్వు వచ్చేటప్పుడు బాబుని కూడా తీసుకురా అంది. అమ్మో, నేను తీసుకురాను, మన బాబుని తీసుకొచ్చినందుకు కోప్పడింది భయంగా అన్నాడు రిత్విక్. ఇక నుంచి తిట్టదులేరా, నేను అడిగాను, పంపిస్తుంది. అయినా ఎందుకు అంతగా తిట్టిందిరా ప్రశ్నార్థకంగా అడిగింది. ఏమో అమ్మమ్మ, ఆ రోజు అక్క బాగా కోప్పడింది, నాకు చాలా భయం వేసింది అన్నాడు రిత్విక్. ఎందుకు తిట్టిందబ్బా అంటూ పైకే అంటూ, నేను చెప్తాను లేరా, నువ్వు భయపడుకో అంది. ఇషాన్కి తెలుసు కాబట్టి ఏం మాట్లాడలేదు. బాబుకు నిద్ర వస్తున్నట్టుంది, కళ్ళు నలుముకుంటూ తల్లి కోసం ఏడుపు ప్రారంభించాడు. దాంతో బాబుని రిత్విక్ ఇచ్చి, నిద్రకొచ్చినట్టున్నాడు వీడు అన్నాడు. వెళ్తున్న బాబు వైపు చూస్తూ, వీడినేంటి అసలు వదలబుద్ధి కావడం లేదు, చూస్తుంటే వీడికి మనకి బంధం ఉన్నట్టుంది, 4 రోజులు వీడు కనిపించకపోతే బెంగగా అనిపించిందన్నాడు. నీకే కాదు, నాకు కూడా అలాగే అనిపించిందంది. మేమందరం బాబు వైపు ఇంత ఆకర్షింపబడుతున్నామేంటి? వర్షిణి కొడుకు కాబట్టి నాకు అంతో ఇంతో అభిమానం ఉండడంలో అర్థం ఉంది, కానీ మమ్మీ డాడీ కూడా వాడిపై ప్రేమ కురిపిస్తున్నారు, వాడిని చూడకపోతే ఉండలేకపోతున్నారు, చాలా ఆశ్చర్యంగా ఉంది అనుకున్నాడు. ఆ తర్వాత ఇషాన్ వాళ్ళ తండ్రి మాట్లాడుతూ, ఎరా ఇషాన్, రాఘవరావు గారు వాళ్ళ అమ్మాయిని నీకు ఇస్తామంటున్నారు, వాళ్ళకి ఏం చెప్పమంటావు అని అడిగాడు సంతోష్. వాడిని అడిగేది ఏంటండి, ఇప్పటి వరకు వాడికి అవకాశం ఇచ్చాం, ఇదిగో అదిగో అంటూ సంవత్సరం నుంచి చెబుతూనే ఉన్నాడు. మీరు ఇలా బుజ్జగించి అడిగితే ఎప్పటికీ అదే సమాధానం చెప్తాడు, వీడి మాటలు వినాల్సిన అవసరం లేదు, మీకు నాకు నచ్చితే చాలు, వెంటనే చేసేయడమే అంది వసుమతి. నీకు నాకు నచ్చితే సరిపోతుందా, చేసుకోబోయేవాడికి నచ్చాలిగా, మనం బలవంతంగా పెళ్లి చేస్తే రేపు బాధపడాల్సింది ఆ పిల్లే. ఆ పిల్లని వీడు సరిగ్గా చూసుకోకపోయినా, ఇష్టం లేదని వదిలేసినా ఎవరు బాధ్యత వహిస్తారు? ఇషాన్, ఆ అమ్మాయిని ఒకసారి చూడరా, నీకు నచ్చకపోతే నేను బలవంతం చేయనంటూ నచ్చ చెప్పాడు ఆయన. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు, ప్లీజ్ నన్ను బలవంతం చేయకండి, నాకు చేసుకోవాలనిపించినప్పుడు నేనే చెప్తాను, నాకు కొద్దిగా టైం కావాలి డాడీ అన్నాడు ఇషాన్. చూసారా వాడు ఏం మాట్లాడుతున్నాడో, వీడిని ఇలాగే వదిలేస్తే ఈ జన్మకు వీడు పెళ్లి చేసుకోడు, మన వంశం వీడితోనే అంతమైపోతుంది. వీడు పెళ్లి చేసుకున్నాక మనవాణ్ణి ఇస్తాడని వాడితో సంతోషంగా గడిపి పైకి పోవాలనుకున్నాను, నా కోరిక తీరకుండానే పైకి పోయేటట్టున్నాను ఆక్రోషంగా అంది వసుమతి. ఏంటి మమ్మీ ఆ మాటలు, నీకు చెప్పాను కదా తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తానని, నాకు కొంచెం టైం ఇవ్వు బాధగా అన్నాడు ఇషాన్. పోనీలేవే, వాడికి ఇప్పుడు ఏమంత వయసు మించిపోయిందని, వాడికి ఇష్టం లేనప్పుడు బలవంతం చేయడం ఎందుకు, భార్యకి నచ్చ చెప్పారు ఆయన. నీయర్స్ చూసుకునే వీడు రెచ్చిపోతున్నాడు, భర్తవైపు కోపంగా చూసింది. భార్య మాటలను పట్టించుకోకుండా కొడుకు తలపై ప్రేమగా నిమురుతూ, అమ్మ ఎంత బాధపడుతోందో చూస్తున్నావుగా, నా మాట విని అమ్మాయిని చూడరా, నచ్చకపోతే నేను బలవంతం చేయను, అయినా పెళ్లి చేసుకోవడానికి నీకున్న ప్రాబ్లం ఏంట్రా, చదువు అయిపోయింది, బిజినెస్లో సెటిల్ అయ్యావు, ఇంకేంట్రా, కొన్ని ఎవరినైనా ప్రేమించావా, భయపడకుండా చెప్పు, ఆ పిల్లది మన కులం కాకపోయినా మన అంతస్తుకు తగ్గకపోయినా కూడా ఒప్పుకుంటాం, నీ సంతోషం కంటే మాకు కావాల్సింది ఏముందిరా, ధైర్యంగా నీ మనసులో మాట చెప్పు నాన్న అంటూ కొడుకును అన్యాయంగా అడిగారు. అలాంటిదేం లేదు డాడీ, మీ దగ్గర నాకు మొహమాటం కానీ భయం కానీ లేదు, నేను ప్రేమిస్తే మీకు కాక మరి ఎవరికి చెప్తాను అన్నాడు ఇషాన్. పెళ్లి విషయంలో నీకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నాను, ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు, మేము వెళ్ళి మాట్లాడతాం, అలా అని సంవత్సరాలు సాగదీయకు. మీ అమ్మ నీ పెళ్లి గురించి దిగులు పెట్టుకుంటోంది, కోడల్ని తెచ్చుకోవాలని తెగ సంబరపడుతోంది, నీ అమ్మ ముచ్చట తీర్చడం కొడుగ్గా నీ ధర్మం, త్వరగా ఒక నిర్ణయానికి రా అన్నాడు. ఇషాన్కి నిద్ర కరువైంది, పదే అమృతవర్షిని కళ్ళ ముందు కదలాడుతోంది.
ఆమె కోసం సంవత్సరంగా వెతుకుతున్నాడు. ఇప్పుడు పక్కనే ఉన్నా అందుకోలేకపోతున్నాడు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఆమెను చేరుకోలేడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.